నమస్తే శివాబి న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పోటీ ప్రపంచంలో విద్యార్థులు లీడర్స్గా ఎదగాలి. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగనన్న విదేశీ విద్యా దీవెన కింద విద్యార్థులకు నగదు జమ చేసిన అనంతరం మాట్లాడిన సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆలయాభివృద్ధికి చేయూత అందిస్తాం. గూడూరు శివారు ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ తాళమ్మ అమ్మవారి ఆలయ ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే వరప్రసాదరావు. ₹16 లక్షల విలువ చేసే గంజాయి పట్టివేత. జానకిరాంపేటలోని సెబ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసు వివరాలు వెల్లడించిన సెబ్ ఏఎస్పీ రాజేందర్. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి. అంగన్వాడీల సమ్మె 9వ రోజుకు చేరుకోవడంతో సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంతంలో నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీ కార్యకర్తలు, నాయకులు. పోటీ ప్రపంచంలో మన విద్యార్థులు లీడర్స్గా ఎదగాలని, పిల్లల ఉన్నత చదువుల కోసం ఏ కుటుంబం అప్పులు పాలు కారాదని, అర్హత కలిగిన పేద విద్యార్థులు ఉన్నత విద్య చదివేలా జగనన్న విదేశీ విద్య పథకాన్ని అమలు చేస్తున్నామని సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం వేదికగా అర్హులైన 390 మంది విద్యార్థులకు 41,60,00,000 నిధులను నేరుగా వారి ఖాతాలో ఆయన జమ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ సివిల్స్ అభ్యర్థులకు జగనన్న ప్రోత్సాహం అందిస్తున్నామని వివరించారు. ఎందుకనంటే ఒకవైపున ఫీజులు చూస్తే 70 లక్షలు, 60 లక్షలు, 50 లక్షలు ఫీజులు కనపడతా ఉన్నాయి. ఇచ్చేదేమో చూస్తే కేవలం 10 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునేవారు. ఈ రకంగా 10 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తే ఏ ఒక్కరికి కూడా మంచి జరిగించే కార్యక్రమం ఎప్పటికీ జరగదు. అప్పుల పాలయ్యే పరిస్థితి ఎప్పటికీ మారదు. ఎప్పుడూ కూడా బ్రతుకులు మారని పరిస్థితి, ఏదో చేశామంటే చేశామన్నట్టుగా నడిచిన కార్యక్రమాలు. అది కూడా పోనీ సరిగ్గా జరిగి మనసు పెట్టి చేసినారనంటే ఆ మనసుకు ఆ చిత్తశుద్ధి కూడా ఎక్కడా ఎప్పుడు కనిపించేది కాదు. దాదాపుగా 3,326 మందికి సంబంధించి 2016-17కు సంబంధించిన 318 కోట్ల రూపాయలు బకాయిలుగానే వదిలేశారు. పోనీ యూనివర్సిటీస్లో ఉన్న ట్రాన్స్పరెన్సీ, కాలేజెస్లో ఉన్న ట్రాన్స్పరెన్సీ ఏదైనా ఉందా అని అంటే అది లేదు. ఎల్లయ్య పుల్లయ్య కాలేజీలలో సీట్లు వచ్చినా కూడా కొంతమంది రికమెండేషన్లు పెట్టుకొని కొంతమందికి మాత్రమే అర్హత పొందేవాళ్ళు. ఇవన్నీ కూడా ఇప్పుడు మార్చేశాం. అర్హత అన్నది ఒక క్వాలిఫికేషన్ మాత్రమే అర్హత. నో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్, నో రికమెండేషన్, ఎక్కడ కరప్షన్ లేదు, ఎక్కడ లంచాలు ఉండవు. ఎవరికైనా కూడా టాప్ 50 కాలేజెస్లో 21 ఫ్యాకల్టీస్లో ఈ 350 దగ్గర కాలేజెస్లో ఎవరికి సీట్ వచ్చినా కూడా 1,25,00,000 దాకా అప్పర్ లిమిట్ పెట్టి ఇచ్చే కార్యక్రమం. ఇవన్నీ కూడా ఎందుకు తీసుకొస్తా ఉన్నాం, ఎందుకు చేస్తూ ఉన్నాం అనంటే మన పిల్లలు పోటీ ప్రపంచంలో ఎదగాలి. మన పిల్లలు పోటీ ప్రపంచంలో లీడర్స్గా ఎదగాలి. మీరు రాష్ట్రానికి ఏదో ఒక రోజు, ఎప్పుడో ఒక రోజు మంచి చేసే అవకాశం పరిస్థితి. గంజాయి అక్రమ రవాణా జరగకుండా నిరంతరం తనిఖీలు చేపడుతున్నామని, ఇందులో భాగంగానే బోధనం టోల్ ప్లాజా వద్ద 80 కిలోల గంజాయితో పాటు 5 నిందితులను అరెస్టు చేశామని సెబ్ ఏఎస్పీ రాజేందర్ పేర్కొన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని జానకిరాంపేట ప్రాంతంలో ఉన్న సెబ్ కార్యాలయంలో గంజాయితో పాటు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. 2వ పట్టణ పరిధిలోని జానకిరాంపేట ప్రాంతంలో ఉన్న సెబ్ కార్యాలయంలో సెబ్ ఏఎస్పీ రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్వాధీనం చేసుకున్న గంజాయితో పాటు 5 నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా సెబ్ ఏఎస్పీ రాజేందర్ మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణా జరగకుండా నిరంతరం తనిఖీలు చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన 5 మంది కలిసి 2 వాహనాల్లో నర్సీపట్నం నుండి 80 కిలోల గంజాయిని కర్ణాటక రాష్ట్రంలోని చెన్నపట్నంకు తరలిస్తుండగా చిల్లకూరు మండలంలో
నగరంలోని బోధనం టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేస్తుండగా పట్టుకున్నామన్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ 16 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను కోర్టుకు హాజరుపరిచామని వివరించారు. ఎక్కడైనా గంజాయి గురించి సమాచారం ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు. ఈ బోధనం టోల్ ప్లాజా దగ్గర NH-16 మీద మా SCB టీం ఈ వాహనాలు తనిఖీ చేయడం జరిగింది. దీంట్లో 2 వాహనాలు, 2 కార్స్, 5 మంది ముద్దాయిలు 80 కేజీల గంజాయిని ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్న క్రమంలో మేము పట్టుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ ప్రశాంత్ రెడ్డి అనే అతను మెయిన్ ముద్దాయి, అలాగే పరమేష్. వీళ్ళిద్దరి మీద గతంలో హైదరాబాద్లో ఉప్పల్ ఎక్సైజ్ స్టేషన్లో మరి చాదర్గుట్ట స్టేషన్లో 2 గంజాయి కేసులు నమోదై ఉన్నాయి. అలాగే బొంత ప్రసాద్, ఇతను నల్గొండ టౌన్కి సంబంధించిన అతను, ఇతని మీద కట్టంగార్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక గంజాయి కేసు నమోదై ఉంది. ఈ దాసర్ల శేఖర్, ఇతను శంషాబాద్ మండల్ సంగీగూడ విలేజ్ సంబంధించిన అతను, అలాగే నరేష్, వీళ్ళిద్దరూ డ్రైవర్స్ కింద యాక్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ హైదరాబాద్ నుంచి 2 బండ్లలో ప్రయాణమై ఈ గంజాయి కొనుగోలుకి వీళ్ళు నర్సీపట్నం శివారు ప్రాంతాల్లో వెళ్ళి అక్కడ ఒక అతన్ని కాంటాక్ట్ అయ్యి అప్పన్న అనే అతనికి 4 లక్షల రూపాయలు నగదు అందజేసి 80 కేజీలు గంజాయిని తీసుకుని ఇది కర్ణాటక రాష్ట్రంలో రామ్నగర్ జిల్లా చెన్నపట్నం దగ్గర ఉన్న ఒక అతనికి ఇది డెలివరీ ఇవ్వాల్సి ఉంది. ఆ క్రమంగా మేము పట్టుకోవడం జరిగింది. ఈ గంజాయికి మొత్తం మార్కెట్ ధర 16 లక్షల రూపాయల దాకా ఉంటుంది. ఇందులో ఈ 2 కార్ల వివరాలు గ్రే కలర్ మారుతి సుజుకి డిజైర్ కారు, అలాగే బొలెనో కారు, ఈ రెండింటిని సీజ్ చేయడం జరిగింది. ఈ దాడుల్లో SCB టీం విశేషంగా కృషి చేసినారు. ఈమె తక్కువ టైంలో అందరినీ పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా CA విజయ్ కుమార్, SI శేషమ్మ, కిరణ్ సింగ్, రమేష్, ప్రసాద్, కృష్ణయ్య, భాష, ఆనంద్ బాబు, రామ్ ప్రసాద్. ఇది ఇన్ఫర్మేషన్ బేస్డ్. వాళ్ళకి అక్కడ కొంచెం సోర్స్ మీద వర్కౌట్ అయింది. ఇక్కడ లోకల్ కాలేజెస్లో కూడా మేము డ్రగ్ డిస్పోజల్ కమిటీ, డ్రగ్ అవేర్నెస్ కమిటీస్ అవన్నీ సెటప్ చేయడం జరిగింది. మేము కాలేజెస్తో మళ్ళీ ఒకసారి కాంటాక్ట్ అయ్యి కొంతమంది స్టూడెంట్స్, డ్రాప్అవుట్ స్టూడెంట్స్, వీళ్ళ మీద ప్రత్యేక నిఘా పెట్టి వాళ్ళ నడవడిక మీద ఏదైనా తేడా ఉంటే వాళ్ళని విచారించి ఈ రాంగ్ పాత్కి వాళ్ళని వెళ్లకుండా మేము అన్ని చర్యలు తీసుకుంటాం. ఎవరైనా తీవ్రంగా దీంట్లో ఇన్వాల్వ్ ఉంటే యాజ్ పర్ యాక్ట్ మనము కేసెస్ రిజిస్టర్ చేస్తాం. బట్ ఎనీహౌ మేము లోకల్గా కూడా వెరిఫై చేస్తాం. ఈ సమావేశంలో సబ్ CI విజయ్ కుమార్, SI శేషమ్మ సిబ్బంది పాల్గొన్నారు. తాళమ్మ అమ్మవారి ఆలయ ప్రహరీ గోడ నిర్మాణానికి తన వంతు చేయూత అందించామని, భవిష్యత్తులో కూడా సహకారం ఉంటుందని ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. గూడూరు పట్టణ శివారు ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ తాళమ్మ అమ్మవారి ఆలయంలో ప్రహరీ గోడ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. పట్టణ శివారు ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ తాళమ్మ అమ్మవారి ఆలయంలో ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వరప్రసాదరావు తదితరులు టెంకాయ కొట్టి భూమి పూజ చేశారు. ఆలయాన్ని ఆయన పరిశీలించారు. ప్రహరీ నిర్మాణానికి 1 లక్ష రూపాయలను ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ గౌడ వనభోజనంకు హాజరైనప్పుడు ప్రహరీ గోడ లేకపోవడాన్ని గుర్తించానన్నారు. నిధుల కొరత కారణంగా నిర్మాణం చేపట్టలేదని కమిటీ ప్రతినిధులు చెప్పగా తన వంతుగా 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు. గతంలో 50,000 రూపాయలు కూడా ఇచ్చామని, మొత్తంగా 1,50,000 అందజేశామని పేర్కొన్నారు. ఆలయాభివృద్ధికి తన వంతు చేయూత అందిస్తానని ఆయన వివరించారు. ఒక బాధ్యతతో ఒక సామాజిక వర్గం ముందుకు వచ్చి ఈ గ్రామ దేవతని, ఆ దేవాలయాన్ని మేము రాబోయే తరాలకు అందజేసేటట్టుగా భద్రతగా చూసుకుంటాము, దైవత్వాన్ని కాపాడుకుంటాము అనే ఉద్దేశంతో గౌడ సామాజిక వర్గం ముందుకు రావడం, కమిటీ పరంగా పద్ధతిగా చేసుకోవడం, అదే సమయంలో భక్తులు ఎవరైనా కూడా స్వేచ్ఛగా రావచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, వెళ్ళవచ్చు. సో ఆ విధంగా వారు చేసినందుకు గౌడ సామాజిక వర్గానికి ప్లస్ ఆ కమిటీ మెంబర్స్ అందరూ కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మానవత్వంతో పాటు దైవత్వంతో పాటు మానవత్వం రెండు కలిసి ప్రయాణం చేసినప్పుడే సమాజం చక్కగా అన్ని విధాలు బాగుంటుందని చెప్పి పెద్దలు తెలియజేస్తారు. తర్వాత అన్ని కార్యక్రమాల్లో కూడా ముందుకు వస్తారు. భాస్కర్ గౌడ్ గారు కూడా మాకు అన్ని విధాలుగా సహాయంగా ఉంటుంటారు.
వెంటనే ప్రారంభించండి. ఇప్పుడు ఎందుకంటే మళ్ళా రేపు పంటలు వచ్చిన తర్వాత ఏమవుద్దో తెలియదు. చక్కగా వారు గుర్తు చేసిన సమయానికి ఇక్కడ పంటలు లేకపోకుండా ఉండడానికి ఇది చేయడం నేనే చెప్పేసి నా వంతుగా నేను మరొక 1,00,000 పార్థ కాకుండా అని చెప్పడం జరిగింది. వారు కూడా పెద్ద మనసుతో అంగీకరించారు నా దగ్గర. ఆ తర్వాత నేను సర్వేర్తో కూడా చెప్పడం జరిగింది. సర్వేర్తో కూడా సర్వే చేయించారట. సో వెంటనే ఈరోజు ఒక కార్యదీక్షతో నా చేతుల ద్వారా మళ్ళా పునాది వేయించడం కూడా నాకు భాగ్యంగా భావిస్తున్నాను. మా వైఎస్ఆర్ పార్టీ కూడా భాగ్యంగా భావిస్తున్నాను. ఈ సందర్భంలో రేపు ఒక సంఘ సంస్కర్త సమాజంలో ఉన్న అసమానత్వాలు తొలగించాలా, సామాజిక న్యాయం ప్రజలందరికీ అందచేయాలనే మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు కనుక వారు నిండా 100 ఏళ్ళు ఉండి ఇంకా ప్రజల సేవలో అలా కొనసాగుతూ వారు ప్రజాప్రతినిధిగా ఉంటూ ఈ సమాజంలో ఉన్న అసమానత్వాలు తొలగిపోవాలా, ప్రతి ఒక్కరు కూడా సమానం అనుకున్న భావన రావాలా, ప్రతి ఒక్కరు కూడా అవకాశాలు ఉండేటట్టుగా వారు చేయాలా అని చెప్తూ మన అందరి తరపున తాళమ్మ తల్లి తరపున జగన్మోహన్ రెడ్డి గారికి నిండా 100 ఏళ్ళు ఉండాలా, వారి కుటుంబ సభ్యులందరూ బాగుండాలా, ఆరోగ్యం ఐశ్వర్యాలతో ఉండాలా, ఇలాగే ప్రజల సేవలో కూడా ఉండాలా. ఎందుకంటే ఈ అసమానత్వాలు తొలగిపోవాలంటే ఏదో ఒక నాయకుడు ముందుకు వస్తే తప్ప కొన్ని వేల సంవత్సరాలు ఉన్న అసమానత్వాలు మరి ఎవరూ తొలగించలేరు. అందులో జగన్మోహన్ రెడ్డి గారిని నేను చూసిన నాకు వయసు వచ్చిన తర్వాత గత 50 సంవత్సరాల్లో ఒక పట్టుదలైన నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు కనుక వారికి సందర్భంలో మన అందరి తరఫున కూడా నిండా 100 ఏళ్ళు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇంకా మరికొందరు మాట్లాడారు. గూడూరు పట్టణ గ్రామదేవత శ్రీ తాళమ్మ తల్లి దేవస్థానం శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. గౌరవ శాసనసభ్యుల వారు ఈ దేవస్థానానికి అనేక సార్లు వచ్చి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిలో ఆయన ప్రతిసారి కూడా ఆయన చేతులు అందిస్తూ ఉన్నారు. గతంలో ఈ ప్రాంగణం కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పుడు పోలీస్ శాఖ వారికి చెప్పి ఇక్కడెక్కడ అసాంఘిక శక్తులు ఇచ్చు పరిసరాలు తిరగకుండా చేయటం దగ్గర నుంచి మొదలుపెట్టి తర్వాత వారు గతంలో పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఈ రోడ్డు నిర్మాణం చేయటం, అలాగే ఇక్కడ కరెంటు కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. సింగిల్ ఫేస్ ఉండి కొంత 9 గంటలు మాత్రమే ఇక్కడ కరెంట్ ఉండేది. ఆ సమస్యను దృష్టికి తీసుకునే వెంటనే 24 గంటల్లో అక్కడి నుంచి రోడ్డు దగ్గర నుంచి ఇక్కడ పోల్స్ వేయించి మరొక లైన్ 3 ఫేస్ లైన్ లాగించడం దగ్గర నుంచి ఇక్కడ ఈ ప్రాంగణంలో ఏ అభివృద్ధి జరిగినా, ఎక్కడ జరిగినా, ఏ ఉత్సవం జరిగినా వారు వచ్చి ముందుండి నడిపించడం, అలాగే ఈ ప్రహరీ కూడా ముందు వైపు చాలా ఇబ్బందికరంగా ఉంటే వారే ప్రస్తావించారు, ఏంటి అన్నీ బాగా చేసుకుంటారు, ఈ తూర్పు వైపున మాత్రం చెట్లు పొదలతో పెట్టుకుని ఉన్నారు ఏంటంటే మా దగ్గర ఫండ్స్ లేవన్నప్పుడు వారు తక్షణం 50,000 రూపాయలు ఆ రోజు ఇచ్చేసి దాదాపు సంవత్సరం అయింది. కానీ సరైన ఫండ్స్ అందుబాటులో లేవని కమిటీ వాళ్ళు కూడా కొంత నిదానంగా ఉండటంతో గౌరవ శాసనసభ్యులు వారు మొన్న ప్రత్యేక ఆహ్వానితులుగా ఇక్కడ గౌడ వనమహోత్సవ కార్యక్రమానికి వచ్చేసినప్పుడు ఎవరు అడగలేదు. ఆ రోజు చూసి ఇంకా ఎందుకు స్టార్ట్ చేయలేదంటే వీళ్ళు సైలెంట్గా ఉన్నారు. వెంటనే మరొక 1,00,000 రూపాయలు వారి చేతికి అందజేసి తక్షణం ఆ కార్యక్రమాన్ని చేయించమని చెప్పేసి వారు ఆదేశించారు. అంతేకాదు వెంటనే తహసీల్దార్ గారికి, సర్వేర్ గారికి ఫోన్ చేసి వాళ్ళకి హద్దులు చూపించి వాళ్ళు వెంటనే పనులు మొదలుపెట్టే విధంగా సహకరించమని కోరటం, వాళ్ళు వచ్చి అన్ని హద్దులన్నీ కూడా చూపించారు. పనులు కూడా మరుసటి నుంచే ప్రారంభమైనాయి. గౌరవ శాసనసభ్యుల వారు గూడూరు పట్టణంలో ప్రతి సెంటర్లో గౌరవ శాసనసభ్యులు డాక్టర్ వేలపల్లి వరప్రసాదరావు గారి మార్కు కనబడుతుంది. బోర్డుల మీద కాదు, బోర్డుల మీద ఎక్కడా లేవు గూడూరు టౌన్లో, కానీ ప్రతి ఒక్కరి మనసుల్లో ఉంది. ఆ సెంటర్ తీసుకుంటే విగ్రహాలు పెట్టే దగ్గర నుంచి, టవర్ క్లాక్ దగ్గర నుంచి, ధర్మరాసం దేవస్థానం అభివృద్ధి దగ్గర నుంచి, రైతు బజారు పక్కనే పొల్లమ సత్రం అది కొంత కారణాల వల్ల ఆగింది. అలాగే పక్కన హాస్పిటల్, అలాగే కూరగాయల మార్కెట్, రాజా వీధి, అలాగే అర్బన్ హెల్త్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ బాగు చేయడం, కానీ ఇవన్నీ కూడా కంటి ముందు కనుమ టీటీడీ కళ్యాణ మండపం, ఆటో నగరు, అక్కడ అంతా ఒక ఊరు నిర్మాణం జరగట్లేదు. కానీ ప్రతి దాంట్లో కూడా ఒక 60 అడుగుల రోడ్డు. ఎందుకంటే చవటపాలెం, అడవి కాలనీ అంటే ఒక అసాంఘిక శక్తులకు నిలవైనటువంటి ప్రదేశం అది. ఆ ప్రదేశానికి మధ్యలో ఒక 60 అడుగుల రోడ్డు నిర్మాణం చేసిన వల్ల చాలా ప్రశాంతమైన వాతావరణం ఈ రోజు ఏర్పడిపోయింది. అక్కడ శ్రీ శ్రీ తాళమ్మ దేవస్థానం ఆధ్వర్యంలో మన గూడూరు ఎమ్మెల్యే వెలకపూడి వరప్రసాదరావు గారు వాళ్ళ దయాదాతృత్వంతో తూర్పు సైడున కాంపౌండ్ వాళ్ళ నిర్మాణానికి వాళ్ళు ఎంతో కమిటీ వారు కూడా పెద్దగా పట్టించుకోకపోయినా వాళ్ళు ఆయన చాలా భక్తి శ్రద్ధలతో నేనున్నాను ముందు మీకెందుకు, మీరు కానించండి అని దాదాపు ఆ నెల కిందటనే 50,000 రూపాయలు మేము అడగకుండానే డొనేషన్ చేస్తున్నాడు. కానీ అది మేము పూర్తి చేయలేక అట్నే ఉండింది. మళ్ళా మొన్న వన మహోత్సవానికి వచ్చినప్పుడు చూసి వరి ఈ కార్యక్రమం ఇంకా మొదలు కాలేదే ఎట్టబ్బా అని చెప్పి ఆయన ఆలోచించి
ఆయన ఎవరు అడగకపోయినా కూడా ఆయన స్వతహాగా ఇంకొక 1,00,000 రూపాయలు డొనేషన్ చేసి నాగులకి వాళ్ళని అందరి దగ్గర పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని గ్రామ దేవతకి మా తరపున నేను సేవ చేశాను, నాకు అవకాశం కల్పించండి, నేనుంటాను మీ ముందు, మీ దగ్గరుండి దీన్ని నడిపించండి అని చెప్పి ఆయన ఎంతో శ్రద్ధతో ఒక్క రోజు లోపల ఆదివారం నాడు మీటింగ్ వన మహోత్సవం జరిగింది, 1,00,000 రూపాయలు ఇచ్చినారు. సోమవారం నాడు ఉదయాన్నే తహసీల్దార్తో ఫోన్ చేసి ఆర్ఐని పిలిపించి మీరు తూర్పు సైడ్ ఉండే స్థలాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా చేయాలని చెప్పి వాళ్ళకి చెప్పడం, వాళ్ళు వెంటనే రావటం, యుద్ధ ప్రాతిపదిక మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న మన గూడూరు ఎమ్మెల్యే గారికి తాళమ్మ దేవస్థానం కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమంలో తాళమ్మ అమ్మవారి ఆలయ కమిటీ ప్రతినిధులు నాగేశ్వరరావు, నాయకులు నాసిన నాగులు, మురళి, భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రాంతీయ ఆసుపత్రిలో నూతన భవన నిర్మాణాలు వచ్చే ఏడాది జనవరి 15 నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని, రోగులకు అవసరమైన అన్ని వస్తువులు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే వరప్రసాదరావు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో ఆయన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. నూతన భవన నిర్మాణాలపై సంబంధిత అధికారులతో వారు చర్చించారు. ఆక్సిజన్ ప్లాంట్ మరమ్మతులతో ఉందని 2 రోజుల్లోగా మరమ్మతులు చేయిస్తామని ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో వైకాపా సీసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, కమిటీ సభ్యులు కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్లాన్ వేసి ఎందుకంటే మాస్క్ ప్లాన్ వచ్చినప్పుడు మనం మాస్క్ ఈ విషయాలు కాకుండా కొన్ని సూపరింటెండెంట్ గారు తాత్కాలికంగా హాస్పిటల్ నడవడానికి వారికి ఏమేమి కావాలో చక్కగా ఒక్కొక్క ఐటమ్స్ వారు కోరారు. తర్వాత హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీకి ఫండ్స్ ఏమైనా కావాల్సి వస్తే, లేదా కొన్ని విషయాలు రిపేర్లకి ఏమైనా కావాలంటే, మిషన్స్ కావాలంటే, ముఖ్యంగా ఆర్ఓ ప్లాంట్ ఏదో పని చేయట్లేదు, దానికి ఎవరినన్నా అదిని ఇక్కడ ఒక అంబులెన్స్ లాంటిది మనకి మహాప్రస్థానికి అంటే అన్ని విధాలు ఉపయోగించుకునే మల్టీపర్పస్ వెహికల్ కనుక ఒకటి ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ వెహికల్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు. కనుక కొంత ఎవరన్నా కనుక దాతలు ఉంటే మనం తప్పనిసరిగా ఏర్పాటు చేద్దామని చెప్పింది. తర్వాత షాపింగ్ కాంప్లెక్స్ విషయం వచ్చింది, పర్మనెంట్గా కనుక రాబడి ఉంటుంది అన్న ఆలోచన ఉంది. అది ఎప్పుడైతే హాస్పిటల్ వాళ్ళు కనుక వాళ్ళకి అంగీకారం తెలియజేస్తే హాస్పిటల్కి ఇబ్బంది లేకోకుండా ఉంటే అది తప్పనిసరిగా ఆలోచించవచ్చు. ఇంతకుముందున్న సూపరింటెండెంట్ వారు లేదు లోపలికి వచ్చేస్తుంది, మాకు చాలా స్థలం పోతుందని చెప్పారు కనుక ఆక్షేపణ తెలియజేశారు కనుక దానిలో విషయం ముందుకు వెళ్ళలేదని చెప్పి తెలియజేస్తూ ఇలా ఈరోజు మళ్ళీ అందరూ వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ హాస్పిటల్ అనేది చాలా ముఖ్యం కనుక నెక్స్ట్ మనం చేయవలసింది డిస్ట్రిక్ట్ హాస్పిటల్గా మనం కోరడంలో గోపాల్ రెడ్డి గారిని అలాగే ఎమ్మెల్సీ గారిని కూడా నేను కోరుతున్నాను. సీఎం గారిని కనుక మనం అడిగితే ఒక లాభం ఏంటంటే ఏరియా హాస్పిటల్కి వస్తే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ వస్తే అన్ని స్పెషలైజేషన్స్ మనకు వచ్చేస్తాయి. ఆపరేషన్ తర్వాత ఏ పాత బిల్డింగ్లు ఉన్నాయో అవన్నీ కూడా శిథిలావస్థలో ఉన్నవన్నీ చాలా కనిపిస్తున్నాయి, అది కూడా పూర్తి చేసేసి అవన్నీ తీసేసి కొత్త ఆధునికరమైన ఏది వేసినా కూడా ఇక స్థలాన్ని ఉపయోగించుకునేటట్టుగా వేస్ట్ కాకోకుండా అక్కడ ఒక బిల్డింగ్ ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టుకోకుండా ఒక మాస్టర్ ప్లాన్లో కడితే అప్పుడు గూడూరు ప్రజలకి శాశ్వతంగా కొన్ని వందల సంవత్సరాలు ఇది ఉండాలి కనుక అది ఉంటుందనే ఉద్దేశంతో నేను కోరాను. అండ్ బ్యాంక్ కెపాసిటీ పెరిగిపోతుంది, ల్యాబొరేటరీ కెపాసిటీ పెరిగిపోతుంది అని చెప్పి ఆ ఉద్దేశంతో కూడా మేము ఒకసారి ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. ఈసారి మన డెవలప్మెంట్ సొసైటీలో అప్రూవల్ వచ్చిన తర్వాత అది కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ మాకు ఒకసారి ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ విధంగా ప్రజాప్రతినిధులు అందరినీ కూడా హాస్పిటల్ అభివృద్ధిలో మమ్మల్ని చేర్చినందుకు మా అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అంగన్వాడీలకు వేతనం 26,000 రూపాయల వంతున ఇవ్వాలని, మిగతా సమస్యలు కూడా వెంటనే పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు హెప్సిబా తదితరులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంతంలో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 9వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెలో యూనియన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేము 9 రోజుల నుంచి ఈ సమ్మెలో ఉంటే స్వచ్ఛందంగా తల్లిదండ్రులే పిల్లల్ని తీసుకొని మా శిబిరానికి వచ్చి జగనన్న
మా టీచర్లు చేస్తున్నది న్యాయబద్ధమైన సమ్మె ఇది. వాళ్ళకి న్యాయం చేయండి అని వాళ్ళ టీచర్లే ఈ ఛానల్లో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు మేము రోడ్డు మీద ఉన్నామని మా సెంటర్లో తాళాలు పగలగొట్టి తాళాలు తీసుకొని బలవంతంగా తీసుకొని సెంటర్లలో సచివాలయం వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ జగనన్న? ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు. మేము తల్లిని చేసినట్టు వాళ్ళు లేవాటికి వెళ్తారు, పాస్కి వెళ్తారు, వామిటింగ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కటి మా తల్లులుగా మేము చూస్తున్నాం. ఇంట్లో వాళ్ళ తల్లులు, బడిలో మేము టీచర్ మేము కలుసుకొని చేస్తున్నాం. అదేవిధంగా సచివాలయం వాళ్ళు చేస్తారా? వండి పెడతారా? కూరగాయలు బిల్లు ఇవ్వకపోయినా 6 నెలల నుంచి కూరగాయలు బిల్లు ఇవ్వకపోతే మేము చేసి పెట్టాము. అదేవిధంగా సచివాలయం వాళ్ళు చేస్తారని ఒక్కసారి మీరు ఆలోచించుకొని మాకు న్యాయం చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. స్కూల్కి వెళ్తున్నారు సార్. ఇవాళ టీచర్స్ ధర్నా చేయడం వల్ల పిల్లలు ఇంట్లో ఉండి నేర్చుకునే అరకొర చదువు కూడా పిల్లలకి లేకుండా పోతుంది. వాళ్ళు అడిగే న్యాయపరమైన సమస్యలు తెలుసుకొని వాళ్ళకి న్యాయం చేస్తే మా పిల్లలు స్కూల్కి వెళ్తారు సార్. వాళ్ళు ప్రతి నెల బరువులు వేయడం, గుడ్లు టైం టు టైం ఫుడ్ పెట్టడం, మేము ఇంట్లో కూడా చేయలేని పనులు వాళ్ళు చేస్తున్నారు సార్. స్కూళ్ళలో టైం టు టైం వాళ్ళకి ఎగ్ ఇవ్వడం కానీ, భోజనాలు పెట్టడం కానీ, ప్రతి నెల బరువులు వేయడం కానీ, A to Z మొత్తం మార్నింగ్ 9 to ఆఫ్టర్ 4 వరకు వాళ్ళు మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు సార్. ఇవాళ పనికి వెళ్ళే ప్రతి మహిళ కూడా అంగన్వాడీ స్కూల్లో పిల్లల్ని ధైర్యంగా వదిలేసి వెళ్తున్నారు సార్. అలాంటి అంగన్వాడీ వర్కర్లని, హెల్పర్లని మీరు పట్టించుకోకుండా ఇలా చేయడం చాలా బాధాకరం సార్. మీరు మా నుంచి దయించి పిల్లల్ని అంత జాగ్రత్తగా చూసుకుంటున్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకి మీరు తగిన న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. సంస్థ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని స్ఫూర్తి సేవా సంస్థ అధ్యక్షుడు దామోదర్ రాజు, బాలకృష్ణరాజు తదితరులు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సంస్థ ప్రతినిధులు క్యాలెండర్ ఆవిష్కరించారు. అనంతరం భిక్షాటన చేసేవారికి చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని దుప్పట్లు అందజేశారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు లక్ష్మీనారాయణ రాజు, నర్సరాజు, సుధాకర్ రాజు, సురేందర్ రాజు, పురుషోత్తం రాజు, హరే రామరాజు, శంకర్ రాజు, యోగి శ్రీనివాసులరాజు తదితరులు పాల్గొన్నారు. సేవా సమితి 2014వ సంవత్సరం స్థాపన పడింది. అప్పటి నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాము. దాంట్లో ముఖ్యంగా చేసేటువంటి కార్యక్రమాలు మన విఎస్ఆర్ స్కూల్ అధినేత మన బాలకృష్ణరాజు గారి ప్రోత్సాహంతోనే దీన్ని 2014లో స్థాపించబడింది. ఆ స్కూల్లోనే మొత్తం స్కాలర్షిప్స్ అయితే ఏమి, ఇలాంటి కార్యక్రమాలు ఎంతోమందికి ప్రోత్సాహాలు పిల్లకాయలకి అయితే ఏమి, ఇలాంటి కార్యక్రమాలు మనం చేసుకుంటూ పోతూ వస్తూ ఉన్నాము. దీంట్లో వచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు దుప్పట్ల కార్యక్రమం అయితే ఏమి, ప్లస్ క్యాలెండరు, ప్రతి ఒక్క సంవత్సరం కూడా క్యాలెండరు మీకు ఆవిష్కరించుకుని పోతూ ఉన్నాము. దీంట్లో భాగంగానే ఈ యొక్క ఇంకా కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఇంకోటి మెడికల్ క్యాంప్స్ అయితే ఏమి, ప్లస్ స్కూల్స్లో పోయేసి ప్యాడ్స్ అయితే ఏమి, ఇలాంటి కార్యక్రమాలు, కుర్చీలు ఇవ్వటం అయితే ఏమి స్కూల్స్కి, ఇలాంటి కార్యక్రమాలు, ఎన్నో అన్నదాన కార్యక్రమాలు మా మంత్రి సత్యనారాయణరాజు సంవత్సరం ఏందని చెప్పాలంటే వాళ్ళ అమ్మాయన కార్యక్రమాలు, ఇవన్నీ కూడా దీంట్లో చాలా కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉన్నాము. ఈ కార్యక్రమం 8 సంవత్సరాలుగా తప్పకుండా ఈ దుప్పటి కంపెనీ చేస్తున్న శ్రీ పురుషోత్తం రాజు గారికి, వారి బిడ్డలకి, వారి కుటుంబానికి సుఖ సౌకర్యాలు కోరాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఈ సేవా సమితి, స్ఫూర్తి సేవా సమితి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని, ఇంకా వృద్ధి చెందాలని. స్ఫూర్తి సేవా సమితి 2014 స్థాపించబడింది. అప్పటి నుంచి మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. దానిలో భాగంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ జరుపుతున్నాం. ఈరోజు 2024 సంవత్సరానికి గాను క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది. ఇదే రోజు ప్రతి 9 సంవత్సరాలుగా దుప్పట్ల పంపిణీ కూడా చేస్తున్నాం. ఈరోజు మేము కొన్ని పేద ప్రజలకు చాలా గుళ్ళు దగ్గర దుప్పట్ల పంపిణీ కూడా చేశాము. ఈ కార్యక్రమాలు మేము గత చాలా సంవత్సరాలు చేస్తున్నాము. మరియు
వచ్చే నూతన సంవత్సరానికి గూడూరు ప్రజలకి మా మాడవనగర్ ప్రజలకి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాం. పండగ శుభాకాంక్షలు. గూడూరు పట్టణ ప్రజలకు స్ఫూర్తి సేవా సంస్థలకి మా నమస్కారాలు. స్ఫూర్తి సేవా సంస్థ ఆధ్వర్యంలో గత 9 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా డిసెంబర్ నెలలో పేదల ఆవిష్కరణ మరియు పురుషోత్తమ దాతృత్వంతో దుప్పట పంపిణీ కార్యక్రమం కూడా ఈరోజు చేస్తున్నాము. మాకు 9 సంవత్సరాలుగా అన్ని విధాలుగా సహకరిస్తున్న దాతలకు మా సభ్యులందరికీ మా నమస్కారాలు. అలాగే ఈ సంవత్సరం కార్యవర్గం కూడా మార్చాము. కొత్తగా ప్రెసిడెంట్గా దామోదర్ తీసుకున్నాము. అలాగే ఇంతకుముందు ఉన్న గౌరవ అధ్యక్షుడిగా కంటిన్యూ చేస్తాం. కొత్తగా సెక్రటరీగా సుధా, ట్రెజరీగా పురుషోత్తమ రోజు, సురేంద్ర రోజు, వైస్ ప్రెసిడెంట్గా లక్ష్మీనారాయణ రోజు, నసరాజు, ఇంకా మేము కార్యవర్గం మార్చాము. అలాగే ప్రతి సంవత్సరం లాగే కొత్తగా ఈ సంవత్సరం వనభోజన కార్యక్రమం కూడా లాస్ట్ వీక్ చేశాము. ట్రస్ట్ ద్వారా పేదలకు చేయూత అందించడం జరుగుతోందని రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు బాబు తెలిపారు. అనారోగ్యంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న మాధవయ్యకు 20,000 రూపాయల నగదును ట్రస్ట్ తరపున అందజేశారు. చిల్లకూరు గ్రామానికి చెందిన వెందోటి మాధవయ్య ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను నెల్లూరులోని ఎన్ఎల్ ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. క్రియాటివ్ లెవెల్స్ ఎక్కువగా పెరగడంతో ఐసీయూలో ఉంచి చికిత్స ఇస్తున్నారు. నిరుపేదలు కావడంతో రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులను సంప్రదించారు. వెంటనే స్పందించిన ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసులు నాయుడు 20,000 రూపాయలను ట్రస్ట్ సభ్యుల ద్వారా బాధిత కుటుంబానికి అందజేశారు. అనంతరం ట్రస్ట్ సభ్యుడు బాబు మాట్లాడుతూ ఆసుపత్రిలో వైద్యానికి ఎక్కువ మొత్తం ఖర్చు అవుతుండటంతో ట్రస్ట్ ద్వారా చేయూత అందించామని వివరించారు. మా రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ చిల్లకూరు గ్రామ నివాసి అయినటువంటి ఎందోటి మాధవయ్య గారికి అనారోగ్య కారణాలతో గత 2 రోజులు 3 రోజుల ముందు ఆయనకి అన్ఎక్స్పెక్టెడ్గా అనారోగ్యం బాగలేకుండా వచ్చింది. ఒకటొకటిన నెల్లూరుకి తీసుకురావడం జరిగింది. నెల్లూరులో ఒకే రోజు 1,00,000 రూపాయలతో ఆయన ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. రోజు 60,000 రూపాయలు 70,000 రూపాయలు రోజుకి ట్రీట్మెంట్ ఖర్చులు అవుతూ ఉండగా వాళ్ళు నిరుపేదలైన కారణంగా వాళ్ళంతా అమౌంట్ని భరించలేక మా రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వారిని ఆర్థిక సహాయం కోరినారు. అందులో భాగంగా మా సార్ గారు పెద్ద మనసుతో కొంత మొత్తాన్ని వాళ్ళకి సహాయం చేయడం జరిగింది. ఈరోజు మేము హాస్పిటల్కి వచ్చి వాళ్ళకి అమౌంట్ని అందజేయడం జరిగింది. భగవంతుడు వాళ్ళని కనుగరించి ఆయనకి ఆరోగ్యం సరిగా ఉండి త్వరగా ఆయన కోలుకొని ఇంటికి రావాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్పంచుకున్నటువంటి మా సార్ గారికి భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాలు అందించాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో ముందు ఇంకా మరి కొంతమందికి మెండుగా చేయాలనేటువంటి ఆశతో మేము కోరుకుంటూ రాపూరు మండలంలోని అక్కమామపురం గ్రామంలో ప్రజలకు జ్వరాలు రావడంతో వారంతా పోలేరమ్మకు మొక్కుకున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా స్థానికులందరూ కలిసి పోలేరమ్మకు సర్దిపోసి మొక్కులు తీర్చుకున్నారు. ప్రజలందరూ సుభిక్షంగా ఆరోగ్యాలతో ఉండాలని, పంటలు పండి సిరి సంపదలతో ఉండేలా దీవించాలని వారు పోలేరమ్మ అమ్మవారిని వేడుకున్నారు. పొలేరు తల్లివే పాలించు మాతవే పరుగున రావే అమ్మా ఓ పొలేరమ్మా దయతో బ్రోవగరావే ఓ పొలేరమ్మా దయతో బ్రోవగరావే. కల్లు కుండల నైవేద్యమొసగాము వేపాకుతో ఈ తోరణమల్లాము. రావే తల్లి అంటూ భక్తితో పిలిచాము పరుగున రావేమమ్మా ఓ పోలేరమ్మా భక్తితో కొలిచేమ. గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో వెలసిన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో బుధవారం వేకువజామున ధనుర్మాస పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో మహిళలు విరివిగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు పట్టణంలోని కోనేటిమెట్టలో వెలసిన శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో బుధవారం వేకువజామున ధనుర్మాసం సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. మహిళలు పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే காண்பிரான் கோதை சொன்னான் செங்கற் தமிழமாலை 30 ராமானுஜாய திவ்யாஜ்ஞா வர்த்ததாம விவர்த்தனை 30 தப்பாமே இரு వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోటీ ప్రపంచంలో విద్యార్థులు లీడర్స్గా ఎదగాలి. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగనన్న విదేశీ విద్యా దీవెన కింద విద్యార్థులకు నగదు జమ చేసిన అనంతరం మాట్లాడిన సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆలయాభివృద్ధికి చేయూత అందిస్తాం. గూడూరు శివారు ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ తాళమ్మ అమ్మవారి ఆలయ ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే వరప్రసాదరావు. ₹16 లక్షల విలువ చేసే గంజాయి పట్టివేత. జానకిరాంపేటలోని సెబ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసు వివరాలు వెల్లడించిన సెబ్ ఏఎస్పీ రాజేందర్. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి. అంగన్వాడీల సమ్మె 9వ రోజుకు చేరుకోవడంతో సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంతంలో నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీ కార్యకర్తలు, నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సేవాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.